ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, నా నామమున మీరు ఏది అడిగినను నేను చేతును అని ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నాడు. నిజమే నా దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఏదైనా దయచేయాలి అంటే, ఏదైనా మనకు అనుగ్రహించాలి అంటే మొదట మనము అడిగే వారమై ఉండాలి, మొరపెట్టే వారమై ఉండాలి, ప్రభు సన్నిధానంలో బ్రతికి ఆయనను బ్రతిమాలుకునే వారమై ఉండాలి. కొంతమందిని మనం గమనించినప్పుడు ప్రార్థనా జీవితంలో వాళ్ళు బలహీన పడిపోయి ప్రార్థించక, అడగక, మొరపెట్టక ప్రభు నాకేమీ చేయట్లేదండి అని కాస్త బాధపడుతూ ఉంటారు. కానీ ప్రభు ఏం సెలవిచ్చాడు? నా నామమున మీరు అడగండి, నేను మీకు చేస్తాను అన్నాడు. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించి, ఇదిగో మన పట్ల ప్రభు కార్యాలు చేయాలి అని అంటే మనము మొరపెట్టే వారిమిగా ఉండాలి. కనుక మనము మొరపెట్టే ఆత్మను ప్రభు మనకు దయచేయనట్లుగా, మనం అడిగినటువంటి ప్రతి ఈవులను ప్రభు మనకిచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్య ప్రభా, మొరపెట్టినైనా నీ యొద్ద మేము పొందుకునే వారిమిగా మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ యొక్క వాక్యం విన్న ప్రతి వారిని నా తండ్రి మీరు కృప చూపమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.